పేర్లు మన అమ్మ పెట్టింది. అంటే ముడితో దొంగతనం కూతురట, అది పాయమాలు అట్టమంటాడు, అది పొలం వేసేస్తే బాధ, నువ్వు ముందు దగ్గర పోవాడు 100 దాకా. దొంగతనం పోతా దాని నేను పోయింది. మళ్ళీ ఇప్పుడు మంద లేదు, నా కొడుకు మంద లేదు, ఆడి పుట్టుబడికి మంద లేదు. ఈడ కొంత మందల కలుపుకుంటే అది ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అదే పెద్ద మంద, ఏం మంద లేదు. అట్లాంటి మంద నడుస్తున్న ఈ ప్రపంచంలో ఇట్లాంటి భారతీయ కిసాన్ సంఘ వాళ్ళు ఎఫ్యూలో ఫెడరేషన్ పెట్టి ఎఫ్యూలో మద్దతు ఇస్తూ రైతులకు ఏ రకంగా సహాయం చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం ప్రజలతో మాట్లాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వం దానికి కిసాన్ సంఘ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అట్లాంటి కార్యక్రమం భాగంగా మాకు కూడా ఎఫ్యూలో నిర్మాణం జరిగింది. దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పల్లె ఎట్లుండే భోజనమన్న పల్లె శివ ఈనాడు ఎంతో కింద తిన్నవాయే దేవా, ఈనాటి కల తప్పినారో నా పల్లె ఎటుగాని తీరైనారో రామ, బురద పొలములో నా కోడొక్క పాటింది పూటగాడే కారు నాటు పెట్టేదమ్మా, పూటగాడే కారు నాటు పెట్టేదమ్మా, కొయ్య గొంతుల భీమత వాడేటి ఒక్క తల్లి బిడ్డలో దిక్కువ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, గుంతనల్ల మీద పుట్టడట్లు తెచ్చి పిల్లలు చల్లంగా బతికేది, నడి కూలి లేడవాయే నేనొక్క పూట కూడా దొరకపాయే రామ, ఎరుగాని తప్పినాదో నా పల్లె ఎరుగాని తీరైనాదో దేవా, మా సాయిలు సైదులు వీరప్ప మల్లప్ప గొడ్ల రమేప గుట్టకు పోయేది, గొడ్ల రమేప గుట్టకు పోయేది, మడుగుల ముప్పేది కంజుల తెచ్చేది, ఎన్నికాయల బట్టి కొలిసి తెచ్చేది, ఎన్నికాయల బట్టి కొలిసి తెచ్చేది, ఏరు శనక్కాయ సీతాఫలక్కాయ మక్క కంకులని పుల్లల్లా కాల్చుకొని, మక్క కంకులని పుల్లల్లా కాల్చుకొని, ఉడుకు ఉడుకు మీద ఊరుకుంటాది సెల్మెల నీళ్లు ఆగి వచ్చేదిగా, సెల్మెలేడా పోయినాయో అలాంటి జాడలేడా పోయినాయో రామ, ఎరుగాని కల తప్పినాదో నా పల్లె ఎరుగాని తీరైనాదో దేవా, పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి అసికి కలగట్టి పిట్టలు కొట్టేది, అసికి కలగట్టి పిట్టలు కొట్టేది, మంచిగా తీసేత ముడిసేలాగి పీకే 7 శేల పశువులు ఎగిరిపోయేవి, 7 శేల పశువులు ఎగిరిపోయేవి. దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి మన ప్రజారవణను మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి శ్రీ కొండల సాయిరెడ్డి గారిని నిర్వహించాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. చాలా శుభదినము. ఎందుకంటే ముందుగా మన 46వ స్థాపిత దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. మన నిజామాబాద్ జిల్లా నుండి రైతు బిడ్డగా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో వ్యయ ప్రయాసాలను కూడా అధిగమిస్తూ తన జీవితాన్ని భారతీయ కిసాన్ సంఘ్ గురించి నిరంతరంగా శ్రమిస్తూ 40 సంవత్సరాల నుంచి ఈ సంస్థ పనిచేసినటువంటి సాయిరెడ్డి గారి ఈరోజు అఖిల భారతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు మన భారతదేశం మొత్తంలో భారతీయ కిసాన్ సంఘ్ 46వ స్థాపిత దినోత్సవం జరుపుకుంటున్నది. అందులో భాగంగానే మనకు అదృష్టంగా అధ్యక్షుడు కూడా ఎన్నికైనా కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులు మరి ముఖ్యంగా ఎక్కువలు ముఖ్య అతిథులు పేరు పేరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన వీరాస్వామి గారు ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారు మన నిజామాబాద్ జిల్లాకు వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పెడుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరస్వామి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నిజామాబాద్ అండి. ఈరోజు మన భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ సాయిరెడ్డి గారికి మా శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తాను. మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే తన కృషి, పట్టుదల అన్నీ కూడా ఉండాలి. మరి వివిధ ఎస్పీలకు సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇదంతా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ గారు, అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ గారిని సభను ఉద్దేశించి అట్లా ఫెడరేషన్ యొక్క ఫెడరేషన్ స్థాపన నిజమైన పండుగ. ఎందుకంటే రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం, మనల్ని మనం గౌరవించుకుంటున్నాం. అందరికి అన్ని ఉన్నాయి, అట్లాగే మనం కూడా మన రైతుల యొక్క దినోత్సవం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో 51 సంవత్సరాల నుంచి భారతీయ కిసాన్ సంఘ్ తన యొక్క జీవితాన్ని అంకితం చేసి ఒక రైతు నుంచి నాయకుడుగా ఎదిగి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సాయిరెడ్డి గారిని మన ఎంతో గర్వకారం. వారందరూ మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలుసుకొని, అది ఒక రోజులో జరగలేదు. వారి యొక్క కమిట్మెంట్ అండ్ క్రమశిక్షణ, వాళ్ళు ఎన్ని పనున్నా మేము ఒక్కోసారి అనుకున్నాము, ఈ సాయిరెడ్డి గారు పొద్దున ఢిల్లీ అంటాడు, గుజరాత్ అంటాడు అంటే ఆ కమిట్మెంట్ తోటి ఆయన పని చేశాడు. ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ భారతీయ కిసాన్ సంఘ్ ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. కాబట్టి నాకు ఈ గుర్తింపు దక్కింది. ఇది చాలా గౌరవం, అందరికీ మన హిందువులకు దక్కినటువంటి గౌరవంగా మనం భావించాలి. సాయిరెడ్డి గారు దక్కింది. అదే విధంగా మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 FPOలు ఉంటే 6 FPOలు స్థాపించడంలో సాయిరెడ్డి గారి కృషి అమోఘం. మాకు FPOలు అంటే ఏదో కూడా తెలియదు. మా అందరినీ కూడా మేము కూడా భారతీయ కిసాన్ సంఘంలో పనిచేశాను. కాదు వినయ్ గారు, ఇప్పుడు టైం వచ్చింది, FPOలు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. మీరు మీ ఏరియాలో దీన్ని బాధ్యత తీసుకొని దీన్ని ముందుకు నడిపేయాలని చెప్పి ఆయన మాకు ఏమంటుంది సహాయ సహకారాలు ఇచ్చి ఆ FPOని ఎస్టాబ్లిష్ చేయడానికి సాయిరెడ్డి గారు ఎంతో కృషి చేశారు. వారి యొక్క కృషితోనే మేము ఒక 6 FPOలు అయితే నాకు తెలిసి 6 FPOలకి 100% సాయిరెడ్డి గారి కృషితోటే స్థాపించగలిగింది. అదేవిధంగా మళ్ళీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా నడవట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది ప్రాపర్ గైడెన్స్ అనట్లేదు. దీనికి ఉన్న CBPOలు ఏవైతే ఉన్నాయో FPOని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లాలో ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకెళ్ళట్లేదు. ఈ ఒడిదుడుకులన్నీ కూడా తెలవాలంటే మనం ఒక ఫెడరేషన్ గా మనందరం ఒక సంఘటితంగా ఒకటవ్వాలి. దీన్ని స్టేట్ లెవెల్లో మనం యాక్చువల్ గా ఈ 10,000 సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ స్కీమ్ లో మన స్టేట్ మొత్తంలో 280 FPO దాకా ఉన్నాయి. కాకపోతే ప్రాపర్ గా ఫంక్షన్ జరగట్లేదు. కాబట్టి అవన్నీ గుర్తించి పెద్దలు ఒక స్థాయిలో ఆలోచించి మనం ఒక ఫెడరేషన్ స్థాపించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి వరాహముఖి అనే స్టేట్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దాంట్లో నాకు కూడా ఒక అవకాశం కల్పించినందుకు సాయిరెడ్డి గారికి నేను కృతజ్ఞుని. నాకు ఎంతో ఈ అవకాశం ఇచ్చిన చాలా సంతోషం. మీకు ఎంతో రుణపడి ఉంటాను సాయిరెడ్డి గారికి. నాకు ఇచ్చిన అవకాశం నేను సాయశక్తులా ప్రయత్నించి ఈ ఫెడరేషన్ యొక్క ఫంక్షన్ బాగా జరిగే విధంగా చూసుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గడ్డం దశరథ్ రెడ్డి గారు అవును BKS అధ్యక్షుడు, వారిని 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు చేసినటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మనందరం తెలిసిన విషయమే, ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే 46వ BKS సంస్థాపన దినోత్సవాన్ని జరుపుకుంటూ, అలాగే మన జిల్లా నుంచి అఖిల భారతీయ BKS ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి మన ప్రియతమ సాయిరెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగినటువంటి సభ ఇది. సో మనందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో
యోధులు ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలు కూడా కాదనకుండా, అలాగే హర్యానా, పంజాబ్, గుజరాత్ ఇటువంటి ఏదో వ్యవసాయిక రాష్ట్రాల్లో ఉన్నటువంటి యోధ రైతు నాయకులు కూడా కాదనకుండా మన అన్నగారికి ఈ అదృష్టం వహించడం చాలా గర్వించదగ్గ విషయం, సంతోషంగా. ఇంకోటి ముఖ్య విషయం నాకెందుకు సంతోషంగా అంటే, అన్నగారు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సంఘ సేవ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. నేను కూడా సంఘటనలో ఒక కార్యకర్త కాబట్టి ఆ విషయానికి గర్వంగా ఉంది. నిజంగా ఇది ఆర్ఎస్ఎస్ సంస్థకే, మన నిజామాబాద్ ఆర్ఎస్ఎస్ సంస్థకే నేను భావిస్తున్నాను. అన్నగారు మీకు నా యొక్క హృదయపూర్వ శుభాకాంక్షలు. ఇంకోటి సారెడ్డి అన్నగారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది, కానీ ఇక ఇక్కడ ఎంతో మంది యువకులు మాట్లాడేది ప్రోత్సాహంగా నేను ఒక 2 నిమిషాలు పంపుతామని అనుకుంటున్నాను. అయితే నాకు తెలిసినంత వరకు సాయిరెడ్డి గారి యొక్క ప్రవృత్తి ఏంటంటే, ఏదైనా ఒక విషయం పట్టుకుంటే దాన్ని బలంగా దాని యొక్క వివడపడతారు. అయితే వారు ముఖ్యంగా నేను చూసినటువంటిది NCS షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, మన నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. అది ఎంతో లాభాలు ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఆ పరిస్థితికి వచ్చింది. దాన్ని పునరుద్ధరిద్దామనేటటువంటి ఆలోచనలో అన్నగారు ఎన్నో సార్లు దాని గురించి పోరాటం చేశారు. ఎంతో మందిని కలిశారు, కలెక్టర్లు కానీ, మంత్రులు కానీ, ఇతర రాజకీయ నాయకులు కానీ ఆ కర్మాగారం కట్టించడానికి తన శాయశక్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ యొక్క విషయం మన రాజకీయ నాయకులకు పొందుపడదు, మరి ఏంటో తెలియదు నాకు. అలాగే మన వ్యవసాయిక జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో 2 ముఖ్య పరిశ్రమలు ఉన్నాయి, ఎక్కడ లేనటువంటి ఆంధ్రప్రదేశ్. ఏది గోదావరిలో నిజాం షుగర్స్ లిమిటెడ్ అది, తర్వాత అది నిజాం దక్కన్ షుగర్స్ గా మార్చబడింది. అలాగే మన నిజామాబాద్ 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 2 కర్మాగారాలు ఎంతో మంది రైతులకు, ఎంతో మంది కార్మికులకు, ఎంతో మంది ప్రజలకు ఉపాధి కల్పించినటువంటి సంస్థలు నిర్వీర్యమైపోయినాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరింపు చేయడానికి తన శాయశక్తితో కృషి చేస్తా ఉన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా తప్పకుండా వాటిని మళ్ళీ రిఓపెన్ చేయడానికి కృషి చేద్దామని నేను భావిస్తాను. ఇక అలాగే మనము ఈ PKS సంస్థని మనము విలేజ్ కమిటీలను ముఖ్యంగా ఫామ్ చేసుకొని అన్నగారి స్ఫూర్తితో, వారు ఎందుకంటే జాతీయ అధ్యక్షులుగా అయ్యారు కాబట్టి వారి నుంచి స్ఫూర్తి తీసుకొని మనం ప్రతి విలేజ్ లో PKS సంస్థని మనం ఏర్పాటు చేసుకొని తద్వారా రైతులకు కావలసినటువంటి, మన తరఫు నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించే విధంగా మనమందరం కృషి చేయాలని రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడకుండా నేను సాయం గారికి మరి ఒకసారి నేను శుభాభివందనలు చేసుకుంటూ, అన్న ఇంకోటి ఏంటంటే మీరు తప్పకుండా మాకు స్ఫూర్తించాలా, మన రైతు సోదరులు రైతు సమస్యలను అన్ని పరిష్కరించే దిశగా మనం అందరం పనిచేద్దామని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుతూ, మా కాలనీ పెద్ద, మా కాలనీకి మార్గదర్శకుడు, మా కాలనీ వాసుల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి శ్రీ సాయిరెడ్డి గారు మరియు ఇతర పనులు ఆంధ్రప్రదేశ్ అండ్ ఆర్థోడాక్స్. ఇప్పటివరకు వేదికపై ఉన్న వాళ్ళతో మాట్లాడారు. మా కాలనీ వాసులకు అది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ గురించి మాకు యాక్చువల్గా చెప్పాలంటే అంతగా తెలియదు. సో వారు చెప్పడం వల్ల మాకు చాలా విషయాలు తెలిసాయి. అందులో సాయిరెడ్డి గారి పాత్ర ఎంత ఉంది అన్న విషయం కూడా మాకు తెలిసింది. సో నాకు చాలా సంతోషం ఉంది. చాలా రోజుల తర్వాత నేను పర్సనల్గా ఏమనంటే జై జవాన్, జై కిసాన్, జై భగవాన్ అనే వర్డ్స్ వినేసరికి మా లోపల ఆటోమేటిక్గా అదొక రకమైనటువంటి పులకరింపు. ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతు. ఆ రైతు గురించి ఎవరైతే జై జవాన్, చిన్నప్పుడు మేము అనేవాళ్ళం జై జవాన్ జై కిసాన్ అని స్కూళ్ళలో ర్యాలీలో పోతూ అనేవాడు.
అప్పుడు అది ఒక రకమైన సంతోషం. కానీ ఆ మాట విని అని చాలా రోజులైంది. ఈ రోజు వీళ్ళు అనుకుంటే మేము కూడా మనస్ఫూర్తిగా జై జవాన్ జై కిసాన్ అంటున్నాము. సో అట్లాంటి జై కిసాన్కి మన సాయిరెడ్డి గారు ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్కి అధ్యక్షుడు కావడం అనేది మేము మా కాలనీ తరఫున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మీకు మా సాయిరెడ్డి గారి గురించి మీకు తెలియని విషయాలు మేము చెప్తాము కొన్ని. ఒక సామెత మీకు మేము ఇక్కడ కూర్చున్నప్పుడు మా కాలనీ వాసులు ఒక ఆయన అంటున్నాడు ఏమంటే ఇంత గెలిచి రచ్చ గెలువు, ఇంకొక ఆయన ఏమంటుందంటే గల్లీలో గెలిచి ఢిల్లీలో గెలువు, ఇట్లా కొన్ని మాటలు అంటున్నారు. సో సాయిరెడ్డి గారు ఆ రెండింటిని గెలిచారు ఆల్రెడీ. అందుకే మాకు ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, రకరకాల కష్టాలు, నష్టాలు, బాధలు, భేదాభిప్రాయాలు చిన్నగా అన్నిటినీ ఆయన సాల్వ్ చేస్తూ పోతూ టన్ మన్ ధన్ 3 పెట్టింది. పెట్టడం వల్ల ఈరోజు ఇంత కంఫర్టబుల్గా మనం కూర్చొని హాయిగా ఈ ప్రోగ్రామ్ చేసుకోగలుగుతున్నాం. ఇంకా గమనించి ఏంటంటే మేము అంత కట్టడం అయిపోయిన తర్వాత మాకు ఫ్లోరింగ్కి డబ్బులు లేవు. సో మేము సర్లే ఉండేది ఏముంది ఫ్లోరింగ్ మళ్ళీ చేసుకుందామంటే ఇమీడియట్గా ఆయన విన్నాడు. వినేసి ఏమన్నాడంటే మర్చిపోండి సార్ అది నేను చేపిచ్చేస్తా అని చెప్పేసి మొత్తం ఆయనే ఇదంతా కింద ఫ్లోరింగ్ ఆయన ఓన్గా చేయించారు. సో దాదాపు ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఎవరు భరిస్తారు ఈరోజు? సో ఈ రకంగానే మా కాలనీ వాసుల మనసును అందరినీ దోచుకున్నాడు. కాబట్టి మేము మా కాలనీ తరఫున సాయిరెడ్డి గారు భారతీయ కిసాన్ సంఘ్కి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కాలనీ తరఫున ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి మా కాలనీ వాసులందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయనకు చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. తర్వాత ఓకే అంటే మేము సీనియర్స్ నాకు ఐడియా లేదు. సో మాకు మాత్రం సాయిరెడ్డి గారు భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారిని మనస్ఫూర్తిగా కాలనీ తరఫున అభినందిస్తున్నాను. మన నిజామాబాద్ జిల్లాకే ఇప్పుడు చూసిన భారతీయ కిసాన్ సంఘ్ అంటేనే సాయిరెడ్డి అంటాం. అలాంటి దీనిలో ఆల్ ఇండియా లెవెల్లో రావడం మన జిల్లాకి గర్వకారణం. నిరంతరం మన శ్రమ దాదాపు 40 సంవత్సరాలు దాదాపు ఎన్సిఎస్ ఫ్యాక్టరీ కానీ రాత్రి కూడా ఎప్పుడు కూడా ఆయన నిరంతరం చేసిన దానికి ఈరోజు మన ఏరియాకి ఎప్పుడే కానీ తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు కూడా లేదు. దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో చేసినందుకు సాయిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా ముందు ఇంకా మా జిల్లా పట్ల రైతాంగం పట్ల ఎంపీఓల పట్ల పూర్తిగా అవగాహన ఉంది. ఈరోజు మీరు అన్నట్టు జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ చెప్పినట్టు ఈరోజు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మొదలు మాట్లాడేది రైతులకు సేవ చేస్తామంటే, కానీ వాళ్ళు ఎంత అధ్వానం అంటే పంట పండిస్తే ఒక 10 ఎకరం పంట పండిస్తే 20 సంచులు వస్తే దాంట్లో మన ఏ 2 సంచులు 3 సంచులే తగ్గినంత జాతీయోత్సవం అవుతుంది. అట్లనే వారు నిరంతరం కూడా ఫ్యాక్టరీ పట్ల కొట్లాడుతూనే ఉన్నారు. కానీ నాయకులు గెలిచిన తర్వాత మనం చేస్తున్నారు కనుక వాళ్ళు ఏదైనా పిలిపిస్తే మనం ఎన్సిఎస్ ఫ్యాక్టరీ పట్ల సంఘటితంగా దాన్ని ఉరుములు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ వారి అవకాశం ఇచ్చడానికి ఆదరాన్ని ఉండాలని కోరుకుంటూ పురస్కారం లాంటిది. తను దాదాపు 45-50 సంవత్సరాల నుంచి రైతుల ఆర్గనైజేషన్ భారతీయ కిసాన్ సంఘ్ అనే సంస్థకి ఇక్కడున్న జిల్లా వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ప్రతి విషయాన్ని ఏ విషయం చెప్పినా రైతులు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఉంటే ఇద్దామనేది అనుకునేటప్పటికీ ఎందరినీ కలిసి చెప్పినా కూడా ఆ రోజుల్లో అక్కడికి వేసరికి వచ్చేది 8-10 మంది మాత్రం. అయితే మిగతా వాళ్ళందరూ అందరూ ఇంత రైతులు ఇంత ఆర్గనైజేషన్ ఉన్నది, వచ్చే వాళ్ళు ఇంతమందేనా, మరి మనం పోయి 7-8 మందితో ఏ మెమోరాండం ఇచ్చినా కూడా పద్ధతిగా ఉంటుందేమో, చులకన భావం ఉంటుందేమో అని అంటే కూడా అట్లా అన్న వాళ్ళందరికీ ఉత్తేజపరుస్తూ మనం నలుగురం ఉన్నా కూడా మన విషయం ఏంటో చెప్తాము. అది ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా 10 సార్లు చెప్పిన తర్వాత అయినా ప్రభుత్వం వరకు పోయేటట్టు ఉంటుంది. మనం దాన్ని మర్చిపోవద్దు అనే పట్టుదలతో ప్రతి విషయాన్ని జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ చేస్తూ ఇప్పటికీ తనకు అఖిల భారత అధ్యక్ష పదవి వచ్చిందంటే మన జిల్లాలందరికీ గర్వకారణం. అట్లాగే మన రైతు సోదరులందరికీ గర్వకారణం. అట్లా ముందు
ఇప్పుడు మన ఫ్యాక్టరీ విషయానికి వస్తే ఫ్యాక్టరీ విషయం అంటే ఇదివరకు ప్రత్యేక పని చేయడానికి టైం ఇచ్చేవారు. మరి ఇప్పుడు అఖిల భారత స్థాయిలో ఉన్నప్పుడు మిగతా అన్ని రాష్ట్రాల వ్యవహారాల నిమిత్తం కాస్త ఆయనకు ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి తోడు మనకు కూడా సహకరించి మనమందరం కూడా ఫ్యాక్టరీ దాన్ని ఏదైనా పరిష్కారానికి మన జిల్లా నుంచి అఖిల భారత స్థాయిలో అధ్యక్షుడిగా సాయిరెడ్డి గారు అందరూ చెప్పారు. గత 40 ఏళ్లకు పైగా వారు స్వయం సేవకుగా ఉండి కిసాన్ సంఘ్ని పట్టుకొని పనిచేస్తున్నారు. నాకే సుమారుగా 20 సంవత్సరాల నుంచి వారు పరిచయం ఉన్నారు. వారి పేరు కె సాయిరెడ్డి గారు అంటే నేను ఇప్పుడే చూస్తున్నా కొండల సాయిరెడ్డి గారు అని చెప్పి. నాకు కె సాయిరెడ్డి గారు అంటే కిసాన్ సంఘ్ సాయిరెడ్డి గారు అని తెలుసు. కిసాన్ సంఘ్ సాయిరెడ్డి గారు అని వారి ఇంటి పేరు తెలియదు, నాకు ఇప్పుడే చూస్తున్నాను నేను. అలా కిసాన్ సంఘ్ కోసం ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు అఖిల భారత అధ్యక్షుడు కావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. కానీ ఇది మన సంస్థలోనే ఇది సాధ్యమవుతుంది. ఒక సాధారణమైన వ్యక్తి, సాధారణమైన కార్యకర్త కూడా అఖిల భారత స్థాయిలో కూడా వెళ్ళడానికి అవకాశం మన సంఘంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ అలాంటి సంఘానికి ఈరోజు సాయిరెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏ సంఘం అయితే మనం ఈరోజు ఇక్కడ కలుస్తున్నామో దీనికి మాతృగా అయినటువంటి మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, ఆ సంఘం యొక్క ప్రచారకులు మన ముందు ఉంటూలో ఉన్నారు. శ్రద్ధేయ దత్తోపన్ టెంగేజీ నాలాగా వారి సంఘ ప్రచారకుగా ఉండి కిసాన్ సంఘ్ ని 46 సంవత్సరాల క్రితం ప్రారంభం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ కనిపిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గురించి ఇంతకుముందు చెప్పారు. సాయిరెడ్డి గారు కూడా వారు చిన్నప్పటి నుంచి స్వయం సేవకుగా ఉంటూ వారి జీవితం అంతా కిసాన్ సంఘంలోనే పనిచేశారని చెప్పి. సంఘం ఒక చెట్టును నరికేస్తే 100 చెట్లు పెంచేవాళ్ళు. ఈరోజు 100 చెట్లు నరికినా ఒక చెట్టును పెంచడం లేదు. ఇలా ప్లాస్టిక్ అనేటటువంటి ఒక మహాభూతం. ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ విపరీతంగా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు ఈ ప్లాస్టిక్ ఎంతగా తయారైందంటే భూమి మొత్తంలో ఒక పొరగా తయారవుతుంది. భూమిలో నీళ్లు ఉండడం లేదు. ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందండి. 1,00,000 సంవత్సరాలు కూడా కలిగదు, అది భూమిలో అలాగే ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ వల్ల ఈరోజు క్యాన్సర్ 99% క్యాన్సర్లో ఈ ప్లాస్టిక్ కారణంగానే వస్తున్నాయి. ఎంతగా వినియోగిస్తున్నామంటే మనము చెప్పలేనంతగా వినియోగిస్తున్నాం. ఆఖరికి మన ఇంట్లో కూడా నలుగురు భోజనానికి వచ్చిన ఈరోజు కంచంలో భోజనం పెట్టడం లేదు. ప్లాస్టిక్ పేపర్ తో తయారైనటువంటి ప్లేట్, ప్లాస్టిక్ గ్లాస్. ఈరోజు చాయ్ తాగాలని కూడా గాజు గ్లాస్ లో తాగము ఫ్యాషన్ అనుకుంటున్నాం. పేపర్ కప్పులు తాగుతున్నాం. దాంట్లో ఒక పొర ఉంటుంది. వేడి చాయ్ అది కరిగి మన శరీరంలోకి వెళ్తుంది. కానీ ప్రతి ఒక్కరి ప్లాస్టిక్ వినియోగించడం వల్ల మనిషి చాలా క్యాన్సర్ కి 99% కారణం. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడంలో ప్రధానమైన పాత్ర ముఖ్యంగా మనం రైతు బంధువులం. వ్యవసాయంలో మనం చూస్తున్నాం ప్రకృతి వ్యవసాయం అని చెప్పి ఇంతకుముందు పెద్దవారు మాట్లాడారు. కానీ ఈరోజు ప్రకృతి వ్యవసాయం అనేటటువంటిది చాలా అవసరం. కానీ వ్యవసాయం చేయడానికి, ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేదు. వాటికి కష్టపడాల్సి వస్తుంది, కష్టపడడానికి సిద్ధంగా లేదు. ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం తక్కువ వస్తుంది. లేకపోతే ఇప్పుడు మన భూమి అంతా కూడా పూర్తిగా సేంద్రియానికి లేకుండా పూర్తిగా మందులతో నిండిపోయి ఉన్నది. మన భూమి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం తీసుకోవడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి మనకు ఆ ఫలసాయం రాదు. ఇక ఎప్పుడు ప్రారంభం చేస్తాం? ఇక్కడ రైతు బంధువులందరికీ నమస్కరిస్తున్నా. మన నుంచైనా సరే కొద్దిగా ప్రారంభం చేయండి. 10 ఎకరాలు మీకుంది, 1 ఎకరాలుగా కనీసం ప్రకృతి వ్యవసాయం చేయండి. ఆ భూమి దాని యొక్క మార్పు చెందుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి మనం విపరీతంగా రసాయనాలు వాడుతున్న కారణంగా భూమి పూర్తిగా
రసాయనాలతో నిండిపోయింది. ప్రకృతి వ్యవసాయానికి అంత తొందరగా రాదు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పెట్టచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. దాని వరకు తీసుకురావడానికి కనీసం ఒక ఎకరైనా ప్రయోగం చేయండి. రైతులుగా మన ఆరోగ్యం కోసమైనా కొంత ప్రకృతి వ్యవసాయం చేసి ఈరోజు మనం చూస్తున్నాం. ఆరోగ్యం కోసము మనిషికి వచ్చేటటువంటి అనేక అనారోగ్యాలకి ఈ మందులతో వాడినటువంటి వాటి కారణం. ఈరోజు క్యాన్సర్లకు కూడా ఈ కారణం అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి మన కుండలలో కనీసం ఒక ఎకరైనా అర్ధెకరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేస్తే దానివల్ల మనము మన బంధువులకైనా అది వినియోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ పంచ పరివర్తనలో పర్యావరణాన్ని కాపాడుకోవడం, స్వ ఆధారిత జీవన విధానం, స్వదేశీ అంటున్నాం, స్వదేశీ జీవన విధానం కారణంగా ఈ దేశం ఈరోజు మేక్ ఇన్ ఇండియాలో మన దేశం ఎంతో ప్రగతి సాధిస్తున్నది. ఒకప్పుడు ఈ దేశం అన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి అన్ని రంగాల్లో మనం ప్రవేశించాం. అర్థంగా ఈరోజు మన రైతు ఉత్పత్తుల్ని కూడా ఎగుమతి చేసుకునే స్థాయికి ఈ దేశంలో చూడండి. అమెరికా లాంటి దేశంలో కూడా ఈరోజు బియ్యం దొరకడం లేదు. కానీ భారత్ లో గత 5 సంవత్సరాల నుండి కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోలు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. అమెరికాలో కొందరున్న కూడా దొరికే పరిస్థితి లేనటువంటి స్థితిలో ఈరోజు 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోలు మనం ఇస్తున్నామంటే రైతులు పండించే ఫలసాయం ఈరోజు ఈ దేశంలో ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పౌర నియమాలను మనం పాటించాలి. మనం అనేక హక్కుల కోసం కొట్లాడుతుంటాం, కానీ పౌరులుగా ఒక విధిని కూడా పాటించాలి. కానీ పౌరులుగా మనం ఓటు వేయాలి, తప్పనిసరిగా ఓటు వేయాలి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. అన్ని విషయాల్లో పన్నులు కట్టడంలో కావచ్చు, అన్ని విషయాల్లో హక్కులు ఏ విధంగా కోరుతామో మన యొక్క విధులు కూడా నిర్వహించాం, పౌర విధులు నిర్వహించాం. ఆఖరిగా 5వది కుటుంబ ప్రబోధం. ఈ దేశం యొక్క ఆత్మ కుటుంబం. ఈ దేశము ఇంత శక్తివంతంగా ఉందంటే కారణము కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ లేకపోతే ఈ దేశం ఎప్పుడో చిన్నాభిన్నమయ్యేది. మీకు తెలుసా, భారతదేశంలో కుటుంబ వ్యవస్థ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుందని. కరోనా తర్వాత ఈ దేశంలో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా భారత్లో ఆర్థిక మాంద్యం లేదు. కారణం ఏమిటి? ఈ దేశంలో ఉండే పొదుపు కారణం. మన దేశంలో జన్ధన్ ఖాతాలు తెచ్చారు, 0 బ్యాలెన్స్ తో జన్ధన్ ఖాతా. 50 కోట్ల మందికి పైగా జన్ధన్ ఖాతాలు తెరిస్తే 55 కోట్ల మంది 0 బ్యాలెన్స్, రూపాయలు లేకుండా ఖాతా నడుస్తుంది. ఈరోజు ఈ ఖాతాల్లో 55 కోట్ల మంది 3 లక్షల కోట్ల రూపాయలు పొదుపు చేసుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ఇంతమంది ఇంట్లో డబ్బులు పెట్టుకునే వాళ్ళు, జపాన్లో ఎక్కడో పెట్టుకునే వాళ్ళు బ్యాంకులో వచ్చారు 3 లక్షల కోట్లు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. కుటుంబ వ్యవస్థ ఉన్న కారణంగా ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల పొదుపు ఉన్నది. ప్రపంచంలో చాలా దేశాల్లో క్రెడిట్ కార్డ్ అంటే రాబోయే ఒక 6 నెలల జీతాన్ని కూడా ఇప్పుడే ఖర్చు చేస్తారు, కానీ భారత్లో పొదుపు ఉన్నది. ఆ పొదుపు కారణంగా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుంది. అందరికీ తెలుసు, మన కుటుంబంలో ఉన్నాం కాబట్టి రేపు పిల్లల పెళ్లిలు కావచ్చు, చదువులు కావచ్చు, తల్లి పౌర విధులు, ఈ 4 జరగాలంటే కుటుంబంలో ఈ విషయాలు చర్చించాలి. దీన్ని మనం పంచ పరివర్తన, సమాజ పరివర్తన, రాష్ట్రీయ స్వయం సంస్థల శతాబ్దోత్సవాల్లో ఈ పంచ పరివర్తన సాధించడం కోసము మనందరం కూడా ప్రయత్నించాలి. కిసాన్ సంఘ సభ్యులుగా మనందరం కూడా మన కుటుంబాల నుంచే ఈ పంచ పరివర్తన ప్రారంభం చేయడానికి మనం ప్రయత్నించాలి. ముఖ్యంగా 2 నిమిషాలు నేను ముగిస్తాను. మనందరం కూడా రైతు బంధువులం. కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఈరోజు బాగా అనాదరణకు గురయ్యేటటువంటి వ్యక్తి రైతు. వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటటువంటి వ్యక్తి దాని యొక్క ధరను తాను నిర్ణయం చేసుకోగలుగుతారు, కానీ ఒక రైతు మాత్రమే ధర నిర్ణయం చేసుకునేటటువంటి స్థితిలో లేదు. ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చినా ఏఐ అంటున్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మనుషులు చేయాల్సిన పని లేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ఈరోజు కంప్యూటర్ చేసే పని కూడా అదే చేస్తుంది. ఉద్యోగాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని మనుషుల ఉద్యోగాలు ఉండాలంటున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగినా కష్టపడి
పండించేటటువంటిది మనందరం చూస్తున్నాం. పండించిన తర్వాత ఒక్కోసారి రోడ్ల మీద చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి, వర్షం పడుతుంటుంది, కవర్లు కప్పుకుంటుంటాడు, మొలకలు వస్తున్నాయి, ఎంత నష్టపోతాడు. అంతా పంట చేతికి వచ్చేటప్పుడు నష్టపోయేటటువంటి అనేక పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికే మన ప్రధానమంత్రి రైతు చట్టాలను చేశారు. దీన్ని భరించలేనటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆ రైతు చట్టాలు రద్దయ్యే వరకు ఢిల్లీలో వాళ్ళు పెద్ద పెద్ద కూలీలను తీసుకొచ్చి ధర్నాలు చేసి తనను తొలగించే వరకు. ఎంత దౌర్భాగ్యం అంటే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు రైతు చట్టాలను పరిశీలన చేసింది, కానీ సుప్రీంకోర్టు తీర్పు మరి ఎప్పుడు తీర్పు ఇచ్చింది తెలుసా? రైతు చట్టాలు రద్దు చేసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏమని వచ్చింది? రైతు చట్టాలు చాలా మంచివి, రైతులకు ఉపయోగపడేవి. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు కూడా ఈరోజు డబ్బుల కమ్మ పోయి తీర్పు సరిగా ఇవ్వకుండా కేవలం దేశాన్ని రక్షించుకోవడం కోసము, ఈ ప్రజల్ని రక్షించుకోవడం కోసం ప్రధానమంత్రి చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో. కానీ ఈరోజు రైతులు నిజంగా అసంఘటితంగానే ఉన్నారు. ఇలా మనం అంటున్నాం, పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే. వాస్తవంగా ఉందా? లేదని. అది సాధించినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ రైతులుగా మనం సంఘటితం కావాలి. సంఘటితమైనప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం. దీని పేరే కిసాన్ సంఘ్. సంఘ్ అంటే సంఘటితం కావడం, కలిసి పోరాటం చేయడం, కలిసి సాధించుకోవడం. కాబట్టి కిసాన్ సంఘ్ లో ఉన్నటువంటి మనంతా రైతు బంధువులంతా పార్టీ ఏదైనా ఉండొచ్చు, ఇది ఏ పార్టీకి అనుబంధం కాదు. చాలా మంది అనుకోవచ్చు కాషాయ జెండా చూస్తేనే ఇది బీజేపీ అనుబంధం. బీజేపీతో కూడా కిసాన్ సంఘ్ కొట్లాడింది. కేంద్ర ప్రభుత్వంతో కూడా కొన్ని చట్టాలు నచ్చినప్పుడు కిసాన్ సంఘ్ కొట్లాడింది. బీజేపీకి కొనుక్కాలేదు. మన చట్టాలను మనం సాధించుకోవాలి. అడగంటే అమ్మాయినా పెట్టామంటుంటారు. మనం ప్రధానమంత్రి ఉండొచ్చు, అడగకపోతే ఎంత తెలుస్తుంది, మన బాధలు ఎలా తెలుస్తాయి? కాబట్టి కొట్లాడాల్సిందే. కొట్లాడడానికి ఒక వేదిక భారతీయ కిసాన్ సంఘ్. చాలా రాష్ట్రాల్లో భారతీయ కిసాన్ సంఘ్ బలంగా ఉన్నది. మన దగ్గర కూడా బలంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఈ శతాబ్ది ఉత్సవాల్లో మన అధ్యక్షులు అఖిల భారత స్థాయిలో అధ్యక్షులయ్యారు. ఇప్పుడు వారి ప్రధానమైన పని తన రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకురావడం. దాంట్లో మనందరి సహకారం కావాలి, మనందరం సహకరించి పనిచేయాలి, మన సంస్థను అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి. వాస్తవంగా చెప్పారు. ఈ చట్టాలు అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. నేను ఆ చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందరో పెద్దలు కూడా నేను అన్నాను, ఏమనంటే ఆదాని అంబానీ అంటారు. కానీ దాంట్లో వాస్తవంగా భారతీయ దాన్ని ఇంకా ప్రజల్లోకి రాలేదు. ఆ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు. దాంట్లో ఏముంది? మార్కెట్లో మనం అమ్మిన తర్వాత రైతులు అమ్ముకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అమ్మిన తర్వాత 24 గంటల్లో పేమెంట్ చేయకపోతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉన్నాయి. మనం ఈ రోజు చూడండి, అమ్మపోతే 60, కొడపోతే 90 సామెత ఉంది. మనం అమ్ముతున్నాము, మనమే ట్యాక్స్ కట్టాలి. కొనుక్కునే వాళ్ళు ఎక్కడైనా ఏ వస్తువు అయినా మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు మీద ట్యాక్స్ ఉంటుంది, వాళ్ళు చెల్లిస్తారు. కానీ కొత్త చట్టాలు అలాంటివి ఉన్నాయి. కానీ ఎన్నో సమస్యలకు మనం చేయవలసిన అవసరం ఉంది. మొదటి సమావేశం అనేది 19 సెప్టెంబర్ 1973లో బాబురావు గౌడ్, బాలబాబు పాండే గారు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు పట్ల రామరెడ్డి గారు అనే విభాగ ప్రచారకులు అక్కడ సమావేశం జరిగింది. అక్కడ నుంచి కమిటీ ఏర్పడి ఆ రోజు మొదట 3 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పని ప్రారంభమైంది. కానీ మధ్యలోనే 75 మీకు అందరికీ తెలుసు, ఎమర్జెన్సీ వచ్చిన కారణంగా భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత స్వరూపము రాలేకపోయింది. ఆ రోజు
మాననీయ దత్తోపల్లి వెంకటేజీ ఇక్కడ కళ్ళ విద్యాసాగర్ సంఘటన కార్యదర్శి ప్రచారం ఒకటేసారి అప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ విభాగ ప్రచారంగా పనిచేశారు. వారు నాయకత్వంలో నేను సైన్స్ సెంటర్ రావడం జరిగింది. వారు మీ అందరికీ తెలుసు, ఆ చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది పోయిన తర్వాత దత్తోపల్లి వెంకటేజీ గారికి కేంద్రం జనతా గవర్నమెంట్ వచ్చింది. కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి మీరు మంత్రి మండలిలో ఉండాలని కోరినప్పుడు నాకు సంఘం అప్పయిన బాధ్యత గురూజీ గారు చెప్పారు. గురూజీ గారు ఈ రోజు లేరు, 73 అందించారు. కాబట్టి నేను దాన్ని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు దేశవ్యాప్తంగా పర్యటించి 4వ తేదీ మార్చి 1979 రాజస్థాన్ కోటలో మన సమావేశం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా 8 మంది పాల్గొనడం జరిగింది. ఆ రోజు 12 రాష్ట్రాల నుంచి 630 మంది పాల్గొన్న భారతీయ కిసాన్ సంఘ్. మీకు తెలుసు 1986లో ఇక్కడ పాల్గొన్న వారు పోలరంగారెడ్డి వాళ్ళు ఉన్నారు, 20 నుంచి పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ జరిగినాయి. మొదటి అధ్యక్షులు పురుషోత్తం దాస్ పాటియా, శ్యామ్ సుందర్ త్రివేది, బాలబాబు పండిత్. అంతేకాదు ఆ రోజు మనకు దక్కిన గౌరవము తెలంగాణకు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారు మొదటి ఉపాధ్యక్షులు, సౌజన్య నుంచి పురుషోత్తమరావు గారు. అప్పటికే ఈ రోజు ఎంతమంది చెప్తారు, ప్రకృతి వ్యవసాయం రకరకాలు చెప్తున్నారు. కానీ పురుషోత్తమరావు గారు అఖిల భారత ఉపాధ్యక్షులు కేతలి, వారు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చెప్పులు వేసుకొని కూడా వారు కేంద్రంలో తిరిగేవారు. వారు అలాంటి పెద్ద అందరినీ దర్శించుకునే అదృష్టం నాకు మొదటి నుంచి. అంతేకాదు 2వ అధ్యక్షులుగా ఎన్ఆర్ఓ లీడర్స్ సర్దార్ ప్యారా సింగ్ పంజాబ్, వారంటే ఒక సింహ స్వప్నం. వారు 2 ఏళ్లలోనే తూటలకు గురై పరమపదించారు. ఆ తర్వాత అందరినీ కూడా కుమార్ జీబాయి యాదవ్ కావచ్చు, అన్నా రామచంద్ర గుప్తే కావచ్చు, సంఘటన ప్రసాద్ కావచ్చు, మిగతా సంఘటన కావచ్చు, అందరితో కూడా పనిచేసే అదృష్టము బాబాసాహెబ్ తత్వాలే వీళ్ళందరినీ కూడా పనిచేసే అదృష్టం అని చెప్పింది. వాస్తవంగా ఏదైతే ఈరోజు రైతాంగము మీరందరూ కూడా ఏదైతే ఆలోచిస్తున్నారో, మీ అందరిలో ఏదైతే కోరిక ఉందో నాలో కూడా అదే కోరిక. కానీ నాకు కొన్ని అద్దులు ఉన్నాయి. ఇంతవరకు ఎక్కువ అనగానే అక్కడ వెళ్ళి పెట్టించడానికి చిన్న నుండి కూడా పరిగెత్తుకుని వెళ్ళేవాడిని. జనరల్ బాడీకి, వార్డు మెంబర్కి, అక్కడ ఏ దానికైనా మీకు వచ్చేవాడిని. వాస్తవంగా అవి ఇప్పుడు నేను చేయలేను. కొంత ప్రోటోకాల్ అడ్డం వస్తుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఆ రాష్ట్రానికి చెప్పాలి, అక్కడ కార్యక్రమం అవుతుంది. ఈరోజు నేను ఇక్కడ బహుశా చివరి కార్యక్రమం, ఈ తర్వాత రేపు నుంచి నా పర్యటన ప్రారంభమవుతుంది. ఇంతకుముందు నిజామాబాద్ ఎన్ని రోజులు ఉంటాయని అడిగి చెప్పడానికి ఈ టూర్ ఉందని. ఇప్పుడు నిజామాబాద్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పాల్సిన ఈజీ అది. కాబట్టి అట్లా తప్పనిసరి నెలలో 2-3 రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కానీ నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇక్కడే కాదు, దేశానికి కూడా నేను క్లియర్గా మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఇక్కడ నుంచి ఏదైతుందో సన్మానాలు శాలువాలు అవసరం. మేము ఈసారి నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు భారతీయ కిసాన్ సంఘ్ 670 జిల్లాలకు మేము విస్తరించాం. దేశం మొత్తం భారతీయ కిసాన్ సంఘ్ నుంచి ఒక 60,000 గ్రామాలు ఉన్నాం. భవిష్యత్తులో 1,00,000 గ్రామాలకు వెళ్ళాలనే సంకల్పం సంఘం. అంతేకాకుండా 6 లక్షల మందికి మేము శిక్షణ ఇవ్వబోతాం. భారతీయ కిసాన్ సంఘ్ టార్గెట్ దేశంలో ఫస్ట్ రాష్ట్ర స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, తర్వాత గ్రామ స్థాయిలో వీళ్ళందరికీ ఇచ్చి ఏదైతే పెద్దలు ఇంతకు చెప్పారు, సామాజిక పరివర్తన, వ్యవస్థా పరివర్తన, పంచ పరివర్తన, ఈ విధంగా గోలు తీసుకొని ఏదైతే మన ద్వారా మనం జీవించడమే కాదు, అన్నదాతలని ఏదైతే మనకు పేరుందో ఆ అన్నదాతల గౌరవం మన కారణంగా ఆ గ్రామంలోనే మార్పు వచ్చే విధంగా భారత్ ఏదైతే అభివృద్ధి 2047కు ఏదైతే మన ప్రపంచ దేశాలలోనే మనం భారత్ యొక్క పేరును నిలబెట్టాలనుకుంటున్నాము. ఆ దిశగా పయనిద్దాం. మీ అందరి మనసులో ఉన్నాయి. అంతేకాదు చాలా మందికి అనుకుంటున్నారు షుగర్ ఫ్యాక్టరీ అంటే నా ప్రాణం, చెరుకంటే అని అనిపిస్తుంది. కానీ అది ఆ కోరిక కూడా నెరవేరుతుందన్న పూర్తి విశ్వాసం నాకు. ఎందుకంటే నక్సలైట్లతో బయటపడ్డాను, భయంకరమైన 2 యాక్సిడెంట్లతో బయటపడ్డాను. అంటే నేను ఇంకా నిర్వర్తించిన అవకాశం ఉంది, నిర్వర్తించిన పనులు ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా నెరవేరాయి. అది కూడా వస్తే నా వ్యక్తిగత స్వార్థం కాదు, దానికి వస్తే ఒక 500 మందికి ఉద్యోగాలు, ఒక 6,000 మందికి రైతులకు ఉద్యోగం, పంట మార్పిడిగా చెరుకు అనే దాంట్లో వస్తున్నారు. మరి గతంలో ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ నడిపిస్తాను. మరి ఈరోజు అదొక టాస్క్ ఫోర్స్గా నిలిపోయింది. మీరందరూ కూడా నిర్వర్తించి దాన్ని చేయాలి. రేపు ముఖ్యంగా నేను మీ అందరినీ, ఇందూరు జిల్లా ప్రజల్ని, ఇందూరు రైతులను, ముఖ్యంగా ఎఫ్యూలను కూడా నేను కోరుతున్నది ఏంటంటే, ఎఫ్యూ ద్వారా కిసాన్ సంఘులు విస్తరించాలన్న ఆలోచన నాకు ఉంది.
వాస్తవంగా కొందరు 40 లక్షల మంది నిరుద్యోగులు కూడా దానికి ఒక 750 మంది రైతులు చెప్తారు. ఇది కూడా ఒక సాధారణ ఉంటుంది అనే ఉద్దేశంతో నాకు ఒక చిన్న స్వార్థం ఉంది. భారతీయ కిసాన్ సంఘ్ అన్ని గ్రామాలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ జిల్లాలో 200 గ్రామాలు 300 గ్రామాలు మనకు ఇలా ఇందూరు, సింగూరు, నీళ్లు, ఇందూరు అక్కని 84లోనే ఎంత పెద్ద ఉద్యమం చేసామో మీకు తెలుసు. కాబట్టి అలాంటి చరిత్ర ఉన్న జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ ఎంతో పటిష్టంగా ఉంది. నేను నాకు నిజమైన సంతృప్తి కామారెడ్డిలో దొరికింది. మేము అధ్యక్షులు ఏంటంటే కామారెడ్డికి వచ్చిన తర్వాత నేను అడగక ముందే వాళ్ళు అక్కడ ఉన్న ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు అందరూ సాయిరెడ్డి గారు ఇప్పటికి మా కామారెడ్డి జిల్లాలో 230 గ్రామాలలో భారతీయ కిసాన్ సంఘ్ కమిటీలు ఉన్నాయి. రాబోయే సంవత్సరానికి కిసాన్ సంఘ్ లేని గ్రామం ఉండదని చెప్పి వారికి పడలేదు. అది నాకు నిజమైన బహుమతి, నిజమైన కాంక్ష. అట్లాగే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఈ సమయాలు ఇంత కిసాన్ సంఘ్ అట్లాగే ఎఫ్యూలు అందరినీ కూడా నేను వినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఏదైతే 15 ఎఫ్యూలు ఇక్కడ మన జిల్లాలో ఉన్నాయి, వీరందరూ కూడా సొసైటీ యాక్ట్ ప్రకారం ఉన్నాయి, కంపెనీ యాక్ట్ ప్రకారం ఉన్నాయి. వీరందరూ కూడా రైతాంగ శ్రేయస్సుకు కృషి చేస్తారని, రైతుల బాధను తీర్చడానికి మనం అందరం కూడా అంకితమవుదామని ఆశిస్తూ ఈ జరిపిన గౌరవానికి మీరు ఇచ్చిన సన్మానానికి ధన్యవాదాలు. భవిష్యత్తులో మీరు ఇచ్చేది కిసాన్ సంఘ్ పని విస్తరించి చేస్తేనే నాకు నిజమైన నివాళి. దయచేసి ఇంకా భవిష్యత్తులో చాలాలు సన్మానాలు రాదు. ఎందుకంటే వ్యక్తి జిందాబాద్ లేదు. మనకు ఇప్పుడే మా పాపన్న గారు కూడా వస్తున్నారు. మాకు మార్గదర్శకులు రామరాజు గారు చెప్పారు, సాయిరెడ్డి గారు మీరు అఖిల భారత అధ్యక్షులు కాబట్టి అందరితో స్నేహాన్ని సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, భారత నుంచి సమాజ్ కావచ్చు, ఎందరో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడండి. కానీ మన విధానము మన ఏదైతే ఉందో దాన్ని మీరు ముందు తీసుకెళ్ళాలని చెప్పారు. కాపల్లో కూడా నేను అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత వెంటనే చెప్పడము నాకు వారు ఎవరు కూడా చెప్పిన తర్వాత కూడా ఆ సమస్యల పరిష్కారం నేను తప్పనిసరి కృషి చేస్తాను. నా వంతు బాధ్యతగా ఏదైతే భారతీయ కిసాన్ సంఘ్ నా మీద నమ్మకాల నుంచి అఖిల భారత అధ్యక్షులు ఇచ్చారు దాన్ని పూర్తి చేయడానికి మీ అందరితో సహకారంగా పూర్తి చేస్తాను. మనం ముఖ్యంగా ఇందూరు జిల్లాలలో నాకు ఇంత పెద్ద ఆలిండ్ అయినా కానీ రేపు అడుగుతారు, మీ జిల్లాలో ఎన్ని గ్రామాల్లో కిసాన్ సంఘం ఉంది, జిల్లా మొత్తం ఉండాలి. కాబట్టి అది రేపు రాబోయే నెక్స్ట్ ఇయర్ దసరా కావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ దసరా వరకన్నా ఈ జిల్లాలో కూడా భారతీయ కిసాన్ సంఘ్ అన్ని గ్రామాలలో విస్తరిస్తారని చెప్పి ఆశిస్తూ మనం ఇచ్చేది అదే గౌరవం నాకు గర్వకారణం అవుతుంది. మరి ధన్యవాదాలు. భారత్ మాతాకి భారతీయ కిసాన్ సంఘ్ జిందాబాద్.